ప్రపంచంలో ఎడారితో కలిసే సముద్రాలు ఇవే. ఈ అద్భుత దృశ్యం ఎక్కడో తెలుసా? ఈ భూమి అనేక వింతలు విశేషాలతో నిండి ఉంది. మన భౌగోళిక నిర్మాణంలో మనల్ని ఆశ్చర్యపరిచే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈరోజు మనం ప్రపంచంలోని అలాంటి 5 ప్రదేశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఒకవైపు ఎడారి ఉంటే మరొక వైపు సముద్రం ఉంటుంది. ఈ ప్రదేశాలు వాటికవే వింతైన దృశ్యాలు. ఒకవైపు నీటి కొరతతో అల్లాడించే ఎడారి ఉంటే మరొక వైపు నిరుపయోగమైనటువంటి సముద్రపు నీరు ఉంది. ఇది ప్రకృతి అద్భుతం కాకపోతే మరేమిటి? మొదటిది, అటకామా ఎడారి అనేది చిలీకి ఉత్తరాన దక్షిణ అమెరికాలోని పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న ఒక ఎడారి పీఠభూమి. ఆండీస్ పర్వతాలకు పశ్చిమాన 1600 కిలోమీటర్ల పొడవైన భూభాగంలో విస్తరించి ఉన్న ఈ ఎడారి 1,05,000 కిలోమీటర్లో విస్తరించి ఉంది. ఇక్కడ చిలీలోని అంటోఫాగస్టా ప్రాంతంలో ఎడారి మరియు సముద్రం కలుస్తాయి. ఇక్కడ ప్రకృతిలోని వింత దృశ్యాలను చూడవచ్చు. ఈ ప్రదేశం ప్రేమ జంటలకు ఇష్టమైనది. రెండవది, నమీబ్ ఎడారి నమీబియాలో ఉంది. ఇది దక్షిణాఫ్రికా తీర ప్రాంత ఎడారి. నమీబ్ అనే పేరు నామా అనే పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం భారీ ప్రదేశం అని. ఇది అంగోలా, నమీబియా మరియు దక్షిణాఫ్రికా అట్లాంటిక్ మహాసముద్ర తీరం వెంబడి 2000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. దీనిని ప్రపంచంలోనే అతి పురాతనమైన ఎడారి అని కూడా అంటారు. మూడవది, ధ్రువ ఎడారి అంటార్కిటికా మహాసముద్రం. ధ్రువ ఎడారి ఒక అద్భుతం. మీరు కూడా ఎడారులు వేడి ప్రదేశాలలో కనిపిస్తాయని నమ్మవచ్చు, కానీ అంటార్కిటికా మహాసముద్రం, ధ్రువ ఎడారి కలిసే ఈ ప్రదేశం ప్రజల నమ్మకాలు తప్పు అని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ ఎడారిలో చుట్టూ ఎటు చూసినా మంచు కొండలే కనిపిస్తాయి. దీని కారణంగా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మరోవైపు ధ్రువ ఎడారి సముద్రాన్ని కలుస్తుంది. నాలుగవది, సహారా ఎడారి అట్లాంటిక్ మహాసముద్రం. సహారా ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. సహారా అనే పేరు ఎడారి అనే అరబిక్ పదం నుండి వచ్చింది. సహారా అంటే ఎడారి అని అర్థం. ఇది ఆఫ్రికా ఉత్తర భాగంలో అట్లాంటిక్ మహాసముద్రం నుండి ఎర్ర సముద్రం వరకు 5,600 కిలోమీటర్ల పొడవున సుడాన్కు ఉత్తరాన, అట్లాస్ పర్వతాలకు దక్షిణంగా 1,300 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. ఇందులో మధ్యధరా సముద్రంలోని కొన్ని తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ఎడారి మాలి, మొరాకో, మౌరిటానియా, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, నైజర్, చాద్, సుడాన్ మరియు ఈజిప్ట్ దేశాలలో విస్తరించి ఉంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుస్తుంది. ఐదవది, ఆస్ట్రేలియన్ ఎడారి హిందూ మహాసముద్రం. ఆస్ట్రేలియా ఎడారి ఆస్ట్రేలియాలో 18% ఆక్రమించింది. ఆస్ట్రేలియా ఖండంలో దాదాపు 35% భూభాగంలో వర్షపాతం చాలా తక్కువగా ఉండటంతో అది ఎడారిగా మారింది. ఈ ఎడారులు నైరుతి క్వీన్లాండ్, న్యూ సౌత్ వేల్స్లోని ఫార్ వెస్ట్ ప్రాంతం, విక్టోరియాలోని సూర్యకిరణాలు, దక్షిణాసియాలోని స్పెన్సర్స్ గల్ఫ్ నుండి ఉత్తర భూభాగంలోని బార్క్లీ టేబుల్ ల్యాండ్ మరియు పశ్చిమాసియాలోని కింబర్లీ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ఎడారి హిందూ మహాసముద్రంతో కలుస్తుంది.